అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ అనిత. ఈ రోజు మనతో ఉన్నారు న్యూ హోప్ ఫౌండేషన్ చైర్మన్, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి గారు. నమస్తే మేడం. అతి చిన్న వయసులోనే డాక్టరేట్ తీసుకుని 10 years నుంచి ఈ న్యూ హోప్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం చాలా కష్టం. మీరు అసలు ఎలా రన్ చేస్తున్నారు? 10 years బ్యాక్ ఫౌండేషన్ ని రన్ చేయడం జరిగింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ మై 21 years. సో అప్పుడు అంటే ఒక జీల్ ఉంటది, డెఫినెట్ గా ఏదో ఒక సొసైటీకి చేయాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అది విత్ ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేశాను. అది పోను ఏమైందంటే సీరియస్ అయిపోయింది, ప్లస్ అదే నా కెరీర్ అయిపోయింది. ఇప్పుడు ఆ టైంలో మనం తీసుకున్నటువంటి ఏదైతే డెసిషన్ ఉందో ఆ డెసిషన్ కి నేను లైఫ్ లాంగ్ కట్టుబడాల్సినటువంటి పరిస్థితులు రావడం జరిగింది. సో డెఫినెట్ గా న్యూ హోప్ ఫౌండేషన్ ని ఒక మంచి కాజ్ తోటి సొసైటీలో ఏదైతే జనాల మధ్యన ఉన్నటువంటి ఏమంటారు ఆ సర్వీస్ ఓరియంటెడ్ హార్ట్ జనాల్లో ఇంతకు ముందు లేదు. బేసికల్ గా ఇంతకు ముందు ఏంటంటే ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ అయినా కూడా అలా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years చాలా చాలా మార్పులు వచ్చాయి. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సో అవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్టార్టింగ్ టైంలో మాకు చాలా కష్టం అనిపించింది. బట్ పోను ఏమైపోతుంది అంటే జనరేషన్ లో కూడా మార్పు రావడం, జనాలకి మంచి చేయాలనే ఒక ఆలోచన దృక్పథం రావడం అనేది మేము సంతోషిస్తున్నాం. బేసికల్ గా డాక్టరేట్ మీరు అన్నారు కదా, నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ మై 25 years ఐ గాట్ డాక్టరేట్. సో అప్పుడు అంత తెలీదు. అంటే నేను చేసిన సర్వీస్ కి ఇంతకు ముందు తిత్రికి సంబంధించిన తుఫాన్ విషయంలో అయితేనేమి, హుదూద్ విషయంలో అయితేనేమి చాలా చాలా సర్వీస్ చేసాం. ఒక 300 families కి సరిపడినటువంటి థింగ్స్ అన్ని తీసుకొని, గ్రాసరీస్ తీసుకొని వెళ్ళడం. అలాగే విశాఖపట్నంలో ఒక 27 గవర్నమెంట్ స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నాం మనం విత్ ద పర్మిషన్ ఆఫ్ మేయర్. సో అప్పుడు ఏమైందంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలియదు, బేసికల్ గా తెలియదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్స్ కాదు కాబట్టి. సో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ అక్కడ ప్రాక్టికల్ గా మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అనేది వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించడం. ఇన్ ద సేమ్ టైం 5 days ఆడవాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆ 5 days ఎలా ఉండాలి, ఎంత నీట్ గా ఉండాలి, ఎంత క్లీన్ గా ఉండాలి, ఎంత హైజీనిక్ గా ఉండాలి అని అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఫ్రీగా ప్యాడ్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం గత 10 సంవత్సరాల నుంచి మన రెగ్యులర్ ప్రాసెస్. ఇదంతా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసాం, చాలా అవమానాలు ఫేస్ చేసాం. ఫౌండేషన్ ని నడపడం అనేది మీరు అన్నట్టుగానే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. బట్ వాట్ ఎవర్ మేము సక్సెస్ అయినందుకు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు ఈ ఫౌండేషన్ స్థాపించి 10 years అయింది అన్నారు. మీరు ఏ స్థాయికి అయితే తీసుకెళ్లాలనుకుంటున్నారో అంత స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారా ఈ 10 years? 100% తీసుకెళ్ళాము. బికాస్ న్యూ హోప్ ఫౌండేషన్ అంటే తెలియనటువంటి వాళ్ళైతే ఇప్పుడు లేరు. ఒకప్పుడు మేము కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. బట్ ఇప్పుడు దీని న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది అమ్మాయిలకి అయితేనేమి, చాలా అభాగ్యులకి అయితేనేమి మేము హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా కరోనా లాంటి విపత్తులో కూడా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా బయటకు వచ్చి మేము సర్వీస్ చేయడం జరిగింది. సో ఈ రికగ్నైజేషన్స్, ఇప్పుడు నాకు వచ్చినటువంటి అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. నేను ఎందుకు స్టార్ట్ చేశాను, ఇవాళ నేను ఎంతవరకు రీచ్ అయ్యాను అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా నా సైడ్ నుంచి మనం ఈ సమాజానికి ఎంత చేయాలో అంత చేసాము. సో 10 సంవత్సరాలు రన్ చేస్తున్నామంటేనే మా సక్సెస్ మీకు అర్థమవుతుంది. సో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. మీరు అన్నారు అవార్డ్స్, రివార్డ్స్ అని. మీరు ఒక బ్యాంక్ జాబ్ కూడా రిజైన్ చేసి ఈ ఫౌండేషన్ స్థాపించారు అని చెప్పన్నారు. ఈ వేలో మీ అవార్డ్స్, రివార్డ్స్ ఎంత వరకు ఉపయోగపడ్డాయి? బేసికల్ గా మా నాన్నగారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఉద్యోగతను. సో నాన్నగారి పేరు చెన్నకేశ్వరుడు, మంచా చెన్నకేశ్వరుడు.
సో నాన్నగారికి డ్రీమ్ ఏముండంటే నన్ను ఒక బ్యాంక్ ఎంప్లాయ్, డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలన్నట్టు. డాడీకి కూడా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలి అనే ఒక కోరిక ఉండే. 2014 నేను IBPS PO క్వాలిఫైడ్. అప్పుడు జాబ్ చేసినప్పుడు నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే, నా మనస్తత్వానికి 4 గోడల మధ్య వెళ్ళి బాక్స్ పట్టుకొని వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏదో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోవడం, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కాదని నాకు జాబ్ చేసే టైంలోనే నాకు అర్థమైపోయి, సో సంథింగ్ బియాండ్ మనం ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఒక డేర్ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పాటికి ఉంటే నేను ఒక స్కేల్ 1 ఆఫీసర్ని అవుదును, లాక్స్ లో సాలరీస్ ఉండే. బట్ కాకపోతే ఏంటంటే నేను ఎంచుకున్న పాత్కి, లేకపోతే గాడ్ నన్ను ఎంచుకున్న పాత్కి దిస్ ఈస్ ద మై వే అని నాకు అర్థమైపోయి, సో అప్పుడు నేను రిజైన్ చేసి ఫౌండేషన్ ని ఇంకా నా కెరీర్ గా మార్చుకోవడం జరిగింది. ఫస్ట్ నాన్నగారు ఇంట్లో మా హస్బెండ్ ఒప్పుకోవడానికి, ఎందుకంటే జాబ్ మానేసి సేవ చేస్తానంటే ఎవరు వినరు. బట్ తర్వాత స్లోలీ వాళ్ళు నా పిచ్చి వాళ్ళకి అర్థమైపోయి, సరే తినేది అనుకుంటే అదే చేస్తుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అవార్డ్స్ రివార్డ్స్ అంటారా, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ నేను ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ చేతి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ లో ఇవి మనకి ఏం యూజ్ అవుతుంది ఏంటి అని అనుకునేది, ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళాలి, అదో డబ్బు ఖర్చు, అలా చాలా అవార్డ్స్ వదిలేయడం కూడా జరిగింది. నేను అంత జర్నీ చేయలేము మనం అని చెప్పేసి. బట్ కాకపోతే ఏంటంటే ఇవి మన పడ్డ కష్టానికి, లేకపోతే నేను ఎంచుకున్న మార్గానికి ఒక ఇన్స్పిరేషన్ గా నాలాగా ఇంకో 10 మంది మహిళలు అవ్వచ్చు, ఈ సొసైటీ మీద ఒక కన్సర్న్ ఉండే వాళ్ళందరూ బయటికి రావచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ అవార్డ్స్ కి కూడా నేను వెళ్ళడం జరిగింది. అండ్ 2019 లో కూడా నా కోసం చాలా పెద్ద ఆర్టికల్ ఈనాడు వసుంధరలో రావడం జరిగింది. సో ఆ రోజు అయితే లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎక్కడెక్కడో నా ఊరి మొత్తం ఈనాడు పేపర్ ఎక్కడెక్కడో ఉంది కదా, సో అవతల కంట్రీస్ నుంచి కూడా నాకు విపరీతమైన కాల్స్, ఈనాడు ఆఫీస్ కి కాల్స్ రావడం, మోర్ దాన్ ఒక 200 కాల్స్ పడుకొని లేచేసరికి. సో చాలా మంది అప్రిషియేట్ చేశారు. సో నేను సక్సెస్ అయ్యాను, సాధించాను. ఈ సోషల్ సర్వీస్ ఏంటి, అమ్మాయికి ఏమన్నా పిచ్చా, జాబ్ వదిలేసి ఇలాగా బిహేవ్ చేస్తుంది ఏంది అన్న మాట్లాడిన ఏవైతే నోర్లు ఉన్నాయో అవే, ఇంత సర్వీస్ చేస్తున్నావా మల్లీశ్వరి, సో ఇంత గుర్తింపు వచ్చిందా వసుంధరలో రావడం అనేది, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని చెప్పేసి వాళ్ళు పొగిడినప్పుడు నేను పడ్డ కష్టానికి నాకు హ్యాపీ అనిపించింది. ఇంత బాగా చేస్తున్నారు మీరు ఈ ఫౌండేషన్ గానీ, ఏదైనా సరే దంతుల కోసం కానీ ఏదైనా సరే, అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? బేసికల్ గా ఇన్స్పిరేషన్ అంటే నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని. ఆయన ఆలోచించే దృక్పథం గాని, లేకపోతే ఆయన పుస్తకాలు చదివి పెరిగాను. అట్ ద సేమ్ టైం మదర్ తెరీసా గారు, ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంతో చేసినటువంటి వ్యక్తి. ఆవిడతో కంపేర్ చేస్తే మా పెద్ద సేవలు కాదు కానీ, బట్ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంది వీళ్ళిద్దరిని. అండ్ పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి మా నాన్నగారు చెన్నకేశ్వర గారు నాకు ఇన్స్పిరేషన్. బికాజ్ ఆ సర్వీస్ ఓరియంట్ హార్ట్ అనేది ఆయన ద్వారా నాకు వచ్చిందేమో నేను అనుకుంటాను పర్సనల్ గా. సో డెఫినెట్ గా వీళ్ళు ముగ్గురు నా ఇన్స్పిరేషన్. మీ భర్త సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది ఈ న్యూ హోప్ ఫౌండేషన్? మా భర్త సపోర్ట్ అంటే మా ఇద్దరు పరిచయం కూడా ఫౌండేషన్ లోనే స్టార్ట్ అయింది బేసికల్ గా. సో సాయినాథ్. సో అతని మెంటాలిటీ నన్ను ఈ పాత్రలో చూసి, ఈ ఆర్గనైజేషన్ లోనే చూసి నచ్చి మరి తను ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా పేరెంట్స్ ని అందరినీ ఒప్పించుకొని ఇరు వర్గాల ద్వారానే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో నా ముందు నుంచే నా కోసం తెలుసు కాబట్టి ఆయన 100% నాకు సపోర్ట్ గానే ఉన్నారు. ఇప్పటి వరకు మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, దళితులకు మీ సపోర్ట్ ఎంతవరకు ఉంది, ఇకపై ఉండబోతుంది? డెఫినెట్ గా దళితులకి మేము ఎన్నో సంవత్సరాల నుంచి దళితుల మీద జరుగుతున్నటువంటి వివక్షత అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ దళిత మహిళలు, ఒక దళిత మహిళగా నేను ఇవాళ సొసైటీలో ఇంత నేము ఇంత ఫేము రావడానికి కూడా మేము ఫేస్ చేసాం, ఎదుర్కొన్నాం. అదే శక్తి, అదే ఓర్పు, అదే ఒక భయం లేని ఆ తనం అనేది అందరిలో ఉండాలని రూల్ ఏమి ఉండదు. బీయింగ్ ఎడ్యుకేటెడ్, నేను చదువుకోగలిగాను, దానిలో ఉన్నటువంటి వివక్షత ఏంటో తెలుసుకోగలిగాను. ఒక లీడర్ గా ఇవాళ
జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను అని అంటే దాని వెనకాతల నేను కూడా కాలేజ్ డేస్ లో చాలా ఫేస్ చేసి ఉన్నాను. బట్ ఇవాళ దళితులకి మహిళలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎన్నో సాల్వ్ చేసాం. లిటరల్లీ కొంతమంది మైనర్ బాలికలకైతే చాలా చాలా హెల్ప్ చేసాం. అంటే కొన్ని పేర్లు చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లేదు. ఎన్నో సమస్యలు తీర్చాం, ఎంతో మందికి న్యాయం చేసాం, మేము అండగా ఉన్నాము. ఆ సపోర్ట్ మేము ఇవ్వగలిగాం రాష్ట్రం మొత్తంలో. సో మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని మేము సాల్వ్ చేయగలిగాం. ఎందుకంటే దళితులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళాలన్నా, కోర్టులు మెట్లు ఎక్కాలన్నా ఒక భయాందోళన అనేది వాళ్ళల్లో ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ దళితులనే కాదు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీల్ ని మేము అండగా నిల్చున్నాము, వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము. డెఫినెట్ గా దళితులు అందరికీ మేము సపోర్ట్ గా ఉన్నాం. ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. దళితులకు మాత్రమే సపోర్ట్ గా ఉంటారా, లేకపోతే ఏ ఒక్క ఆడపిల్లకైనా సపోర్ట్ గా ఉంటారా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క మహిళకి నేను అండగానే ఉన్నాను. మీరు మీడియా ఛానల్ అందరికీ నేను తెలియదు ఎవరికీ లేదు. మల్లీశ్వరి గారు అంటే అందరికీ తెలుసు. ఈ జిల్లాలో గాని, ఉత్తరాంధ్రలో గాని, ఈవెన్ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ మహిళకి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కాల్, లేకపోతే టాప్ ఒక 5 టాప్ 3 తీసుకుంటే డెఫినెట్ గా నాకు ఒక నెంబర్ ఉంటుంది. మల్లీశ్వరి గారిలా ఉంటారా, న్యూ హోప్ ఫౌండేషన్ చైర్మన్ అమ్మగా ఉంటారా? రెండు నేనే కదా, నా క్వాలిటీసే కదా. సో అటైనా ఇటైనా నా ఆలోచన విధానాలే, సో నా దృక్పథంతోనే నేను ముందుకెళ్ళాను తప్ప డెఫినెట్ గా ఏ మహిళకి ప్రాబ్లం వచ్చినా కూడా ఇవాళ సొసైటీలో చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి. అంటే 6 years చిన్నపిల్లల మీద, 9 months బేబీస్ మీద, ముసలోళ్ళ మీద అనకూడదు కానీ, సో ఏ మహిళకి సెక్యూరిటీ లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్. కానీ ఎంత మనం మార్పు తీసుకొని రావాలని, నా 10 సంవత్సరాల చరిత్ర మీరు చూసుకుంటే ఎంతో మంది మహిళలకి హెల్ప్ చేశాను. అండ్ మీ ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ నా దగ్గరికి తీసుకొస్తే కూడా నేను చేశాను. సో ఎవరు ఏ హెల్ప్ అడిగినా కూడా అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అని అంటే డెఫినెట్ గా మల్లీశ్వరి ఉంది, హెల్ప్ చేసింది. అది హెల్ప్ చేస్తున్న వాళ్ళని అడగాలి. బట్ వాట్ ఎవర్ ఏదేమైనా కూడా మహిళల్ని తక్కువ చేసి చూడొద్దు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇవాళ సోషల్ మీడియాలో తీసుకున్నట్లయితే దారుణంగా మహిళల్ని ఎంతో వల్గర్ లాంగ్వేజ్ తోటి, ఈవెన్ ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను. ఈ స్థాయిలో ఉండి కూడా ఎంతో మందికి మనం న్యాయం చేస్తూ ఉండి కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని అంటే వాట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆలోచన దృక్పథంతో జనాలు ఉన్నారు. వీళ్ళని ఎలా మారిస్తే మారుతారో కూడా నాకు తెలియదు కానీ, బట్ నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో మందిని కొంతమంది అరాచకాలు చేసేటువంటి ఈ సమాజంలో ఈ ఏమంటారు సైకోల నుంచి కాపాడడానికి చాలా ట్రై చేశాను, చాలా మందిని కూడా కాపాడాను. శ్రీమతి మంచా నాగమల్లేశ్వరికి కులపిచ్చి అని అంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? సో ఇది కూడా నా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక మెసేజ్లలో ఇది ఒక మెసేజ్ అనుకోండి. నాకు కుల పిచ్చి అయితే లేదు కానీ అంబేద్కర్ గారి పిచ్చి అయితే ఉంది. అది ఓపెన్ గానే నేను చెప్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారిని దూషించిన, అంబేద్కర్ గారిని ఏ మాట మాట్లాడినా, అంబేద్కర్ గారిని అవమానించిన డెఫినెట్ గా మల్లీశ్వరి వాయిస్ ఉంటుంది. దాన్ని నేనైతే క్షమించను. గవర్నమెంట్ క్షమించవచ్చు, లేకపోతే ఇంకెవరైనా క్షమించవచ్చు కానీ బట్ నేనైతే క్షమించను. ఎందుకనంటే అంబేద్కర్ గారిని చాలా మంది ఒక కులానికో ఒక జాతికో అంటగట్టేసి మాట్లాడుతున్నారు. బేసికల్ గా ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని, మైనార్టీలకు అయినా సరే న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ దేశం మొత్తం మీద ఎవరన్నా ఉన్నారు అని అంటే అది అంబేద్కర్ గారు. రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాల్సినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. సో అలాంటి వ్యక్తిని అవమానించినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. సో దాని వల్ల చాలా మంది నాకు కులపిచ్చి అని అనుకుంటారు తప్ప, సో నాకు కులపిచ్చి కాదు, నాకు అంబేద్కర్ గారి పిచ్చిని నేను ఒప్పుకుంటున్నాను. వర్గీకరణకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, కానీ మాల మహానాడు సంఘం ఎందుకు అడ్డుకుంటుంది? బేసికల్ గా వర్గీకరణ అంటే ఎవరికి చాలా మందికి క్లారిటీ లేదు. ఏమనుకుంటారంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఆయన ఏదో చెప్తూ ఉంటాడు వచ్చి, సో ఆయన చెప్తున్నారు కదా మీరెందుకు అడ్డుపడుతున్నారు అనే విధానంలో ఉంటారు. మేము వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు అయితే కాదు.
341 ఆర్టికల్ ఏంటనేది ఎడ్యుకేటెడ్స్ అయినా ఎవరినైనా వెళ్ళి ఒకసారి చదవండి అని చెప్తాను నేను. సో చదివితే మీకు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనేది తెలుస్తుంది. నెంబర్ 2, 59 ఉపకులాలు ఉంటాయి ఎస్సీలో. ఒక మాలా మాదిగే కాదు, 59 ఉపకులాలు ఉంటాయి. అందులో ఒక ఉపకులం మాదిగ. సో 59 ఉపకులాల్లో ఒక ఉపకులానికి మీరు న్యాయం చేద్దాం అనుకుంటారా, లేకపోతే 58 ఉపకులాలకు న్యాయం చేద్దాం అనుకుంటారా? జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. పాసిబిలిటీ ఎక్కువ, ఎంతమంది కులాలు ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని. సో వీళ్ళ దురుద్దేశం ఏంటంటే, మందకృష్ణ మాదిగ దురుద్దేశం ఏంటంటే, 30 సంవత్సరాల నుంచి మేము ఏదో పోరాడాం చేసాం. ఎవరి మీద పోరాడుతున్నావు? నీ రిజర్వేషన్ల మీద నువ్వు పోరాడుతున్నావు. 15% రిజర్వేషన్ మొత్తం విడదీసి నాకు సెపరేట్ గా ఇచ్చేయండి అంటున్నారు వాళ్ళు. మొత్తం అంతా 15% జాతిలో ఉన్నటువంటి అందరికీ రావాలని మాట్లాడుతుంది మేము. ఈవెన్ దో క్రిమిలేయర్ అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అది మందకృష్ణ పాపం ఆయన ఎక్కువ చదువుకోలేదు, ఆయన 10th క్లాస్ ఫెయిల్, అందుకని ఆయనకి తెలియదు. ఈవెన్ వాళ్ళల్లో ఇంటలెక్చువల్ అయినటువంటి మాదిగలు కూడా ఆయనకి సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే క్రిమిలేయర్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా దారుణం, అది జాతి మొత్తం ఖండించాల్సినటువంటి విషయం. ఆయన స్వల్ప లాభాల కోసం మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి ఈ రాజకీయ లబ్ధుల కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తీర్పు అది. గతంలో తీర్పిచ్చారు, ఏమని? వర్గీకరణ చెయ్యొద్దు అని ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత అయిపోయింది కదా, ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇట్స్ ఓవర్. బట్ మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ జీవితాలని అతలకుతలం చేయాలి అని అనేది ఈ రాజకీయ పార్టీల కుట్ర. దానికి అమ్ముడుపోయినటువంటి మందకృష్ణ మాదిగ మీద, ఆయన ఆలోచన దృక్పథం మీద మా ఫైట్. డెఫినెట్ గా ఎస్సీ వర్గీకరణని మేము అడ్డుకుంటాం. ఇది టోటల్ గా సంఘ సేవకు సంబంధించి చేస్తున్నారా, లేదంటే మీ వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారా? వ్యక్తిగతం ఏముంది ఇందులో? వ్యక్తిగతం అంటే హ్యాపీగా నా దాన్ని మీరున్నట్టుగా నా జాబ్ చేసుకొని నేను ఇంట్లో ఎంచక్క హ్యాపీగా ఏదో మా ఆయనకి చేసుకుంటూ ఉండట్టే అది వ్యక్తిగతం. ఇక్కడ ఏముంది వ్యక్తిగతం? ఒక సమాజ సేవ కోసం చేస్తుంది వ్యక్తిగతం అవుతుందా? ఒక కులం జాతి కోసం చేస్తుంది వ్యక్తిగతం అవుతుందా? లేదా 10 మంది మహిళల కోసం పోరాడడం అనేది వ్యక్తిగతం అవుతుంది? ఇక్కడ ఎందులో వ్యక్తిగతం అనేది లేదు. సామాజిక దృక్పథంతోనే మేము నడుచుకుంటూ వెళ్ళాము, ఇక మీద నడుస్తాము, అందులో డౌట్ లేదు. మెగా డిఎస్సి వర్గీకరణ ఈ సంబంధం ఏంటి? ఎందుకు డిఎస్సిని అడ్డుకుంటున్నారు? అదే మేము కూడా అడుగుతున్నాం. సో ఏంటి అడుగుతున్నామంటే, డిఎస్సికిను ఎస్సీ వర్గీకరణకి ఏంటి సంబంధం అని అడుగుతున్నాం. సో ఎంతో మంది దళితులే కాదు, బీసీ, ఓసీ, మైనారిటీ వాళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ కొన్ని లక్షలు వేలు అప్పులు పెట్టుకొని ట్యూషన్స్ తీసుకొని కోచింగ్లు తీసుకొని ఖర్చు పెట్టుకొని డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు సంబంధం లేనటువంటి 2 కోణాలని తీసుకొని వచ్చి ఒకటి వర్గీకరణ, ఒకటి డిఎస్సి, ఏం సంబంధం ఉందని ఎందుకు కలపాలి? అది కూడా మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎక్కడో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ చెప్పాడని ఇవాళ 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక విజనరీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యువతకి వాళ్ళ గొంతులు నొక్కేసే విధంగా డిఎస్సి ఆపారు అని అనేది మీరు ఈ క్వశ్చన్ ప్రభుత్వాన్ని అడగాలి, నన్ను కాదు. ఎందుకంటే చేసింది వాళ్ళు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం ఆపలేదు కదా, దానికి దీనికి సంబంధం లేదు. కావాలని ఒక ఏమంటారు, ఒక దురుద్దేశంతో చేసినటువంటి పని ఇది. చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఏదో ఎస్సీ వర్గీకరణ ఏదో ఉందంట దానికోసం స్టూడెంట్స్ అందరూ మా డిఎస్సి ఆపారని. ఇది చాలా చాలా తప్పు. డిఎస్సికి లేకపోతే ఎస్సీ వర్గీకరణకి సంబంధమే లేదు. ఇది కావాలని చేసిన కుట్ర అని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే జాతీయ మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉన్నారో దానికంటే ముందు ఒక ఆడపిల్ల, ఈ ఆడపిల్లకి హాబీస్ ఏంటి? ఈ ఆడపిల్లకి హాబీస్ అంటే బేసికల్ గా నేను సింగర్ అవ్వాలనుకున్నాను. ఒకవేళ ఇది నా పార్ట్ కాకపోతే సింగర్ అవ్వాలని అనుకునేదాన్ని. బట్ కాకపోతే మనం ఈ సైడ్ వచ్చాం కాబట్టి, అండ్ ఇప్పుడు హాబీస్ ఏమందంటే మాకు అంత టైం కూడా ఉండట్లేదు. ఏ టైంకి ఏం ఫోన్ వస్తుంది, ఎవరికి అవసరం వస్తుంది, సొసైటీలో మనం ఏం చేయాలి అని అనేది మనం రెగ్యులర్ టైం పబ్లిక్ కి వదిలేసాను. సో నా లైఫ్ ని పబ్లిక్ వదిలేసాను, సమాజానికి వదిలేసాను తప్ప ఇప్పుడు ఏమంత టైం అనేది ఉండదు. ఎప్పుడన్నా మంచి అంటే మెసేజ్ ఇచ్చే మూవీస్ ఏమన్నా ఉంటే మూవీస్ కి ఎప్పుడన్నా సంవత్సరానికి 2 సంవత్సరాలకి వెళ్ళడం జరుగుతుంది.
సో నా ఖాళీ సమయం అంతా అంటూ ఏం లేదు కానీ బట్ ఉన్న టైంలో మాక్సిమం 24 hours లో ఇల్లు కార్యక్రమాలకే వదిలేయడం జరిగింది. ఓకే. నాయకులు అవ్వడం చాలా ఈజీ, బట్ లీడర్ అవ్వడం చాలా కష్టం. కానీ మీరు చాలా వరకు లీడర్ అయ్యారని నేను అంటున్నాను. ఇకపైన ముందు ముందు మీ సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లేడీస్ కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.